నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. బంగారం ధరల గురించి మాట్లాడితేనే ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గత కొద్ది రోజులుగా ఎప్పుడు పడిపోతుంది, ఎప్పుడు పెరుగుతుంది ఎవరికీ తెలీదు. అసలు దీంతో పాటు ఎక్కడ కొనాలి బంగారం, ఎలాంటి బంగారం కొనాలి, ఏది సేఫ్ గోల్డ్ అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్. ప్రశాంత్ గారు, గోల్డ్ అంటే మనకు బాగా ఉన్న వేలం వెర్రి ఏంటంటే రకరకాల ఆభరణాలు చేసుకొని మొత్తం అలంకరించుకోవడం ఎవరైనా కానీ. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని చూస్తే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఆస్పెక్ట్లో చూసినప్పుడు అసలు ఎలాంటి గోల్డ్ కొనాలి, ఈరోజు పడిపోతుంది మళ్ళీ రేపు పెరుగుతుంది, అసలు రేపు ఎల్లుండి కాదు ఈరోజే గంటకి తేడా వచ్చేస్తుంది. సో ఏంటి గోల్డ్ కొనడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఒకప్పుడు మన తల్లిదండ్రుల కాలంలో గోల్డ్ అంటే షాప్కి వెళ్ళి ఒక నగ తెచ్చుకోవడం అంతే, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. బట్ ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. అసలు గోల్డ్ ఎన్ని రకాలుగా కొనొచ్చు, ఏ అందుబాటులో ఉన్నాయని మనం చర్చించుకొని దానివల్ల లాభ నష్టాలు ఒకసారి చూద్దాము. సో ప్రధానంగా గోల్డ్ అనేది మీరు ట్రెడిషనల్ గా తరతరాలుగా మనకు తెలుస్తున్న గోల్డ్ ఏంటంటే ఒక నగ రూపంలో కొనడం. అది ప్రధానంగా 24 క్యారెట్ తోటి నగ కాదు కాబట్టి 22 క్యారెట్, ఒక 92.7 ప్యూరిటీ ఉంటుంది. మిగతా ఏ కాపర్ మిగతా ఐటమ్ తోటి ఆ ఆభరణం వచ్చేస్తుంది. మీరు ఆ 92.7కే మీరు వాల్యుయేషన్ కట్టి దానిపైన మేకింగ్ ఛార్జెస్ అంటూ మజూరీ అంటూ తర్వాత డెప్రిషియేషన్ అంటూ తర్వాత ఏదో వ్యాట్ తీసుకొని మీరు ఒక ఆర్నమెంట్ తీసుకెళ్తారు. ₹1,00,000 గోల్డ్ వాల్యూ అంటే ఫిజికల్ వాల్యూ కొంటే దాదాపుగా మీకు ఆభరణం డిజైన్ బట్టి మేకింగ్ బట్టి 15 నుంచి 40% మీరు అదనంగా తీసుకొని వెళ్ళిపోతారు. అంటే మీరు మళ్ళీ తిరిగి వచ్చేస్తారంటే 1,40,000 పెట్టి ఇంటికి వెళ్తే 1 నిమిషం తర్వాత మీకు వస్తే మీకు వచ్చే వాల్యూ 1 lakh. సో అది ప్రధానంగా దానిలో వచ్చే లాభ నష్టాలు. బట్ అది మీరు బేరీ చేసుకొని మీ యొక్క అవసరము, అది పెళ్లిలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, మీ యొక్క అలంకరణ ఉన్న చాయిసెస్ కావచ్చు, అది మీరు చూసుకొని కొనొచ్చు. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఒక లక్ష అంటే దానిలో 40% మీరు చెప్పిన లెక్క ప్రకారం. సో అలా ఉన్నాయండి. అంటే మీరు పెట్టే కంపెనీని బట్టి డిజైన్స్ అంటే ప్రాబ్లం ఏంటుంటదంటే మేకింగ్ ఛార్జెస్ అనేది తక్కువ ఉంటాయి కానీ బంగారు ప్యూరిటీ మనకి చెక్ ప్రాబ్లం ఉంటుంది. బంగారు ప్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. అదే మీరు ఇలాంటి కార్పొరేట్ స్టోర్స్ టాటా కానీ ఏది వెళ్ళినా కూడా మీకు డిజైన్ మీద ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది. సో నేను 15 to 40% దాని ప్రకారం. సో ఇందులో కూడా మంచి బెనిఫిషియల్స్ ఉన్నాయి, నేను చెప్తాను. సో రెండోది ఏంటి అంటే ఫిజికల్ గోల్డ్ అంటే 24 క్యారెట్, అది మీకు బ్యాంకుల్లో దొరుకుతుంది, పెద్ద పెద్ద షాపుల్లో దొరుకుతుంది. 3% మీరు వ్యాట్ పే చేస్తే ఆ రోజు మార్కెట్లో అందుబాటులో ఉండే రేటు మీరు చెక్ చేసుకోండి. ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఇంటర్నేషనల్ ప్రైసెస్ అనేసి వెబ్సైట్ ఉంటుంది, గోల్డ్ కౌన్సిల్ అని ఉంటుంది, అందులో చెక్ చేసుకోవచ్చు మీకు ఆ ప్రైస్. సో అది దాని ప్రకారంగా మీరు దాన్ని కొనుక్కోవచ్చు. అది మీరు భద్రపరచుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎక్కడ కూడా ప్లెడ్జ్ చేయలేరు. ఆభరణాలు మాత్రమే ఆర్బీఐ అలౌ చేస్తుంది. ప్లెడ్జ్ చేసి మనీ తీసుకోవడం అంటే కుదవబెట్టి మనీ తీసుకోవడానికి బిస్కెట్లు పనికిరాదు, కేవలం ఇన్వెస్ట్మెంట్ అంతే. మీరు మళ్ళీ తిరిగి వెళ్ళి ఏ షాప్ లో అయినా అమ్మితే ఆ రోజు ఆ 3% పోను, మిగతా అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సో ఇది సో మీరు ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే బంగారాన్ని నేను స్టాక్ మార్కెట్ రూపంలో కొనొచ్చండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అంటూ సెన్సెక్స్ నిఫ్టీలో ట్రేడ్ అవుతాయి. ఇది బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇవి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇందులో దీనికి బ్యాకింగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆ రోజు ట్రేడెడ్ వాల్యూ తీసుకోండి. అది కూడా బంగారం కంటే కూడా ఒక 5 to 10% తక్కువలో ట్రేడ్ అవుతుంటుంది. దానికి కారణాలు నేను చెప్తాను. కాకపోతే ఇందులో కాషన్ చూడండి, ఒక 50 సంస్థలు దీంట్లో ETF లో మీరు చేస్తుండొచ్చు. కానీ ఏ సంస్థ అయితే ఈజీగా కొనొచ్చు, ఈజీగా లిక్విడేట్ చేసుకోవచ్చు, అంటే నేను ఈజీగా అమ్ముకోవచ్చు, ఆ డిమాండ్ కూడా ఉండాలి. సో మీరు షేర్ మార్కెట్ లాగా ఆ రోజు ప్రైస్ కి మీ దగ్గర షేర్ అమ్మినంత ఈజీగా ETFలు అమ్మలేరు. అమ్మాలంటే కూడా దానికి ఆ డిమాండ్ ఉండాలి. కాబట్టి మీరు చూసుకోండి. నేను కూడా పేర్లు చెప్పాను, మీరు వెళ్తే చాలా స్ట్రాంగెస్ట్ నేమ్స్ కొన్ని ఉన్నాయి ETF లో కూడా. టాప్ 2, 3 చెక్ చేసుకొని దాని ట్రాక్ రికార్డ్ తీసుకొని ఎంత ఈజీగా లిక్విడేట్ చేసుకోవచ్చు. తర్వాత బంగారు పెరుగుతుందా తగ్గుతుందా, ఇది అదే ఈక్వల్ గా పెరుగుతుందా తగ్గుతుందా, ఆ గ్యాప్ మీరు కొంచెం చూసుకొని వెళ్ళండి. సో మీరు ప్రముఖంగా ఇంకొకటి ఏంటంటే మీరు అసలు చూడకూడని, ఎంటర్ కాకూడని మార్కెట్ ఒకటి ఉందండి. అది ఎందుకు చెప్తున్నానంటే దాన్ని MCX అంటారు. అది కమాడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్. మీకు చాలా అనాలిసిస్, చాలా నాలెడ్జ్ ఉంటేనే ఫైనాన్షియల్ గా ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ లో మీరు వెళ్ళాలి. ఎందుకంటే అది స్పెక్యులేషన్, పెరుగుతుందా తగ్గుతుందా అనే ప్రైసింగ్ మీద పెట్టుకునే బెట్టింగ్ లాంటిది, ఆల్మోస్ట్ బెట్టింగ్ లాంటిదే. సో MCX లో మీరు బంగారం కొంటున్నారంటే అది కేవలం ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్. సో అందులో ఫిజికల్ గోల్డ్ బ్యాకింగ్ ఉండదు, కేవలం ప్రైస్ మీద జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీకు అవగాహన లేకుంటే, స్టాక్ మార్కెట్ మీద పూర్తి అవగాహన లేకుంటే వెళ్ళొద్దండి. సో ఇంకొకటి వచ్చిందండి, ఈ మధ్యలో వచ్చింది, కేవలం 1 year గా డిజిటల్ గోల్డ్. డిజిటల్ గోల్డ్ అంటే మీరు ఫోన్ పే లాంటి యాప్స్, జార్ యాప్స్, రకరకాల యాప్స్ లో బై గోల్డ్
అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లో కూడా బై గోల్డ్. అవును. బేసికల్ గా ఏంటంటే మీరు గోల్డ్ కొంటే ఆ కాయిన్ వచ్చి మీ ఇంట్లో రావాలి. కాకపోతే వాళ్ళు మీకు వెసులుబాటు ఇస్తారు. అరే మా దగ్గర పెట్టుకుంటాము, మీరు ఆ ప్రైస్ సెల్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆర్బీఐ స్వచ్ఛందంగా గైడ్ లైన్స్ చెప్పింది, డిజిటల్ గోల్డ్ కి ఎటువంటి నియంత్రణ సంస్థ లేదు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ కి సెబీ ఉందండి, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రణతో వర్క్ అవుతుంది. అంత ఈజీగా ETF లో ట్రేడ్ చేయలేరు. బ్యాకింగ్ గోల్డ్ ఖచ్చితంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ వీటికంటూ ఒక నియంత్రణ సంస్థ లేదు కాబట్టి విచ్చలవిడిగా మీరు గోల్డ్ కొనడం అనడం జరుగుతుంది. సో ఒక 10 మంది కొన్నారు, ఒక 10 గ్రామ్స్ కొన్నారు. ఆ 10 మంది కూడా డెలివర్ అంటే ఖచ్చితంగా ఈ రోజు ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలియదు అంత గోల్డ్ వాళ్ళు కొంటున్నారా లేదా, వాళ్ళు డెలివర్ చేస్తారా లేదా. సో కాబట్టి దాంట్లో కూడా 3% ట్యాక్స్ కట్టుకొని మీరు కొనుక్కోవచ్చు. వీలైనంత వరకు దానికి దూరంగా ఉండండి అని చెప్తాను, ఎందుకంటే దానికి ఎటువంటి నియంత్రణ సంస్థ లేదు. సో కాబట్టి బెస్ట్ వేస్ టు స్టార్ట్ అంటే గోల్డ్ స్కీమ్స్ అండి. నేను ఎప్పుడు చెప్తుంటాను కూడా, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఉన్నా లేకున్నా, అంటే మీకు ఇప్పటివరకు అలాంటి హ్యాబిట్ ఉన్నా లేకున్నా చిన్న మొత్తంలో నెలకు 5,000, 10,000, 15, 20 మీ స్థాయిని బట్టి మీరు ఒక గోల్డ్ షాప్ లో, ఎనీ ప్రముఖ గోల్డ్ షాప్ లోకి వెళ్ళి గోల్డ్ స్కీమ్ సైన్ అప్ కండి. ఆ రోజు మీరు అంటే ఒక 12 టైమ్స్ ఎంటర్ అవుతారు. ఒక ఇయర్ లో మీరు 12 టైమ్స్ ఎంటర్ అయితే మీకు యావరేజ్ గా బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఆ తర్వాత మీరు 12 మంత్స్ అయిన తర్వాత మీరు దాని వాల్యూ తీసుకుంటే ఈ మేకింగ్ ఛార్జెస్, డెప్రిషియేషన్ లేకుండా ఒక ఆర్నమెంట్ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పర్సనల్ గా కూడా మా ఇంట్లో పర్సనల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రూపంలోనే గోల్డ్ కొంటాం. సో అది ఒక రకంగా ఆభరణంగా ఉపయోగపడుతుంది. మనం జస్ట్ ఫిజికల్ గోల్డ్ మాత్రమే వాల్యూ ఇస్తాం, మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అవుతాం. కాబట్టి ఈ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒడిదుడుకులు తట్టుకొని ఒక మంచి మనం ఇన్వెస్ట్మెంట్ గా ఒక ఆభరణంగా తీసుకోవచ్చు. గోల్డ్ స్కీమ్స్ అన్ని బెస్ట్ ఆప్షన్ కిందే మనం చూడొచ్చా, లేదంటే ఎవరి ప్రయారిటీస్ ఈ మధ్య కొన్ని చూడండి. అంటే మీరు ప్రముఖ స్టోర్స్ అందరూ కూడా దీన్ని ఆఫర్ చేస్తున్నారండి. సో మల్టిపుల్ టైమ్స్ లో ఎంటర్ అవుతారు, వాళ్ళకు గ్యారంటీ బయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ అంటే మీరు నమ్మాల్సింది ఆ సంస్థ ఇస్తున్న రిటర్న్స్ ని. సో దాదాపుగా నేను చెప్తున్నా నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వ్యాట్ అనేది దాదాపుగా అన్ని స్టోర్స్ లో ఉన్నాయి. సో ఒకసారి మీరు కనుక్కోండి, లేదా అందులో ఆల్రెడీ ఉంటారు కస్టమర్స్, సో ఇటువంటి వెసులుబాటు ఇచ్చారా మీకు అని ఒకసారి తెలుసుకొని అడిగేయండి. డెఫినెట్ గా ఇది మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇది బెస్ట్ వే కూడా, అంటే నెంబర్ 1 వే. ఓకే, నిర్బంధంగా తీసుకోండి. 2, ఫిజికల్ గోల్డ్ మీరు 24 క్యారెట్ ఆ రోజున్న ప్రైస్ లో బ్యాంక్స్ లో కానీ, ఎందుకంటే దాని వాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్, దాని ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్. నేను ముందు చెప్పిన విధానంలో 92.7 కూడా మీరు హాల్ మార్క్, దానికి BIS నంబర్ ఉంటుంది, దాని ప్యూరిటీ చెక్ చేసుకోండి. హాల్ మార్క్ వెబ్సైట్ ఉంది, BIS వెబ్సైట్ లో నంబర్ కొడితే దాని ప్యూరిటీ అనేది ఖచ్చితంగా వెండర్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇవి దాదాపుగా 2nd టైర్ 3rd టైర్ టౌన్స్ లో చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేసి షాపులో వెళ్ళి కొంటారు, తక్కువ ధర అనుకుంటారు. కానీ ప్యూరిటీ చూస్తే అది 85%. మీరు ఇంట్లో ఒక 40 years బ్యాక్ ఏ ఆర్నమెంట్ అని తెచ్చుకోండి, 80% కంటే ఎక్కువ ఉండదు ప్యూరిటీ. ఆ రోజుల్లో మనం బాగా నమ్మకంగా అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చేసే ఆ ప్యూరిటీ అనేది గ్యారంటీ ఉండదు. బట్ ఈ రోజు మీకు ఇంత అవేర్నెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇక ఫిజికల్ గోల్డ్ తీసుకోండి. ETFలు మీకు అవగాహన ఉంటే వెళ్ళండి, చేతులు కాల్చుకోవద్దండి. అంటే గోల్డ్ ఎప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కాదండి. మీకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్స్ ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. మీరు గోల్డ్ ని అలా ఈ రోజు కొనుక్కు రేపు అడిమే సాధనంగా, అంటే లాస్ట్ 1 year గా చాలా అందరికి టెంప్ట్ చేసే విధానంగా ఉంది గోల్డ్. ఈ రోజు రూపాయి పెడితే నెలకే ₹1.5 అవుతుందా అన్నంత సీన్ లో ఉండొచ్చు, కానీ గోల్డ్ ఆ మొత్తంలో పెడితే డిసప్పాయింట్ అవుతారు. సో గోల్డ్, సిల్వర్ ని కూడా మీరు ETF రూపంలో పెట్టుకున్న లాంగ్ టర్మ్ గా వెయిట్ చేయండి. ఇక నేను ఒక లాస్ట్ థింగ్ అండి, గోల్డ్ అనేది RBI ద్వారా సావరెన్ బాండ్స్ అనేటివి ఉండేటివి. చాలా బెస్ట్ వే టు బై గోల్డ్. అంటే మీరు ఎంత గోల్డ్ మొత్తంకి కొంటే అంత మొత్తం గోల్డ్ RBI తీసి పెట్టుకొని మీకు 2.5% రిటర్న్ కూడా ఇచ్చేది, ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చేది. 8 years తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ అమౌంట్ ఆ రోజు ఉండే వాల్యూ గోల్డ్ మీ దగ్గర 50 grams ఇంటూ ఆ రోజు రేట్ ప్రకారం ఇచ్చేది. బట్ పెరుగుతున్న ఫ్లక్చుయేషన్స్ రేట్లో RBI కూడా దాన్ని స్టాప్ చేసింది. కాకపోతే ఇప్పుడుండే వాతావరణంలో తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం మళ్ళీ యోచనలో ఉంది. ఒకవేళ అలా వస్తే సుమన్ టీవీ ద్వారా ఖచ్చితంగా నేను వీడియో చేసి ఆ గోల్డ్ సావరెన్ బాండ్స్ అంటే ఏంటి, అవి ఎలా తీసుకోవాలని మనం తెలుసుకుందాం. అది యాక్చువల్లీ నెంబర్ 1 వే టు బై గోల్డ్. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, గోల్డ్ గురించి ఇన్ని చిట్కాలు చెప్పినందుకు. ఇది మార్కెట్లో వస్తున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మాయగాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా గోల్డ్ కొనాలంటే గోల్డ్ స్కీమ్స్ బెస్ట్ పాలసీ, బెస్ట్ వే అని చెప్పని ప్రశాంత్ గారు చెప్తున్నారు. అలానే మిగతా వాటిలో ట్రేడ్ చేసే ముందర కనీస అనుభవం ఉంటే తప్పితే దానిలో అడుగు పెట్టొద్దు. అలానే డిజిటల్ గోల్డ్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.